जिसको बदलना है ఎవరైతే మనస్ఫూర్తిగా మారాలి అనుకుంటారో వాళ్ళకి ఎక్కువగా చెప్పవలసిన అవసరం లేదు. కొంత ప్రోత్సహిస్తే చాలు, అంతే. ఎవరైతే మారదలుచుకోలేదో అటువంటి వాళ్ళని శ్రీకృష్ణ భగవానుడు కూడా మార్చలేకపోయారు. అయితే మనం ప్రయత్నిస్తూనే ఉంటాము. మన వద్ద ఒకే ఒక మార్గం ఉంది. ధ్యానం చేయించండి. దాని ద్వారా వాళ్ళ చైతన్యాన్ని అభివృద్ధి చేయండి. వాళ్ళ అవగాహన పెంచండి. దానివలన వాళ్ళు తమ భవిష్యత్తు గురించి ఆలోచించగలుగుతారు. ఎవరైనా వ్యక్తి ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుంటారు? ఎందుకంటే వాళ్ళ ఆశలన్నీ నశిస్తాయి. ఆశాకిరణం మూసుకుపోతే వాళ్ళకిక ఏ దారి ఉండదు. ఇప్పుడిక నాకు ఏ దారి లేదు, మరణమే శరణ్యం అని భావిస్తారు. కాబట్టి మనం వారికి సహాయం చేయాలి. कई सिचुएशंस ऐसी होती है कि फाइनेंस सिचुएशंस है కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే అవి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చట్టపరమైన పరిస్థితులు కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి బలహీనుడవుతాడు. ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలి? ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కాని ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటే వాళ్ళు వివసులైపోతారు. ప్రతిరోజూ అవే మాటలు, భర్తకు లేదా భార్యకు అనుమానం, ఏదో ఒక విషయం మీద వాదన జరుగుతూ ఉంటుంది. తరువాత ఎవరో ఒకరు ఆ పరిస్థితులలో బలహీనపడి ఆత్మహత్య చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి నిజమైన అవగాహన కల్పించడం చాలా అవసరం. ఈ విషయంలో పెద్దవారి పాత్ర చాలా ఉంటుంది. కానీ మీరు చెప్పినట్లుగా పెద్దవారికి మరియు యువతకు మధ్య అంతరం ఏర్పడింది. యువత పెద్దవారిని గౌరవించడం లేదు. గౌరవం లేకపోతే వాళ్ళని అంగీకరించరు. వాళ్ళని అంగీకరించకపోతే వాళ్ళ మాట మాత్రం ఎలా వింటారు? అవునా? कई बार ऐसा होता है कि छोटे छोटे बच्चे जस्ट बिकॉज उनको कंप्यूटर आ गया ఒక్కోసారి ఏం జరుగుతుందంటే చిన్నపిల్లలు వాళ్ళకి కంప్యూటర్ పరిజ్ఞానం ఉంది కాబట్టి గూగుల్లో వెతికి సమాధానం ఇస్తారు. ఇక వాళ్ళు తమ తల్లిదండ్రుల కంటే తెలివిగలవారమని భావిస్తారు. తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తూ వాళ్లకంటే గొప్పవారం అని భావిస్తారు. ఆ గర్వం కలగకూడదు. ये तो इंफॉर्मेशन है, आप ज्ञानी नहीं बने. కేవలం సమాచారం మాత్రమే. మీరు జ్ఞానులు కాలేరు. సరే, మీరు ప్రస్తావించిన ప్రశ్నకు సులభమైన పరిష్కారం లేనేలేదు సోదరా. ఏ గ్రామంలో ధ్యాన సాధన జరుగుతుందో అక్కడ శాంతి కలుగుతుంది. అది మేము గమనించాము. అక్కడ ఏదో ఒక మార్గం దొరుకుతుంది. కుటుంబంలో కావచ్చు, బాంధవ్యాలలో కావచ్చు, సమాజాలలో కావచ్చు, వ్యాపార ప్రపంచంలోనూ కావచ్చు. ధ్యానం ద్వారా మీరు ఏదైతే మార్గం వెతుకుతున్నారో దానికి పరిష్కారం తప్పక లభిస్తుంది. కానీ అది ఎవరి కొరకు? ఎవరికైతే సలహా అవసరమో, ఎవరైతే పరిష్కారం కావాలని ఆశిస్తున్నారో వాళ్లకు మనం ఏమైనా చేయగలం. तो ये प्रवृत्ति जो हो रही है पूरे राजस्थान में, రాజస్థాన్లో ప్రస్తుతం ఈ ట్రెండ్, ఈ పద్ధతి ఏదైతే నడుస్తోందో అక్కడ మన వాలంటీర్లు చాలా ఉత్సాహవంతులు. చెప్పనవసరం లేకుండానే చేసేస్తున్నారు. నేను చాలా అదృష్టవంతుణ్ణి. రాజస్థాన్లో ప్రతి గ్రామానికి వెళ్ళి ధ్యానం ఏ విధంగా చేసుకోవాలో, క్లీనింగ్ ఏ విధంగా చేసుకోవాలో అందరికీ నేర్పే యువకులు ఉన్నారు. ఇప్పుడు మనం వ్యవసాయం గురించి కూడా నేర్పిస్తున్నాం. తద్వారా ఉత్పత్తిని పెంచాము. విద్యలో కూడా పురోగమిస్తున్నాం. పచ్చదనం, అడవుల పరిరక్షణ, నషాముక్తి అభియాన్, దీన్ని మీ నియోజకవర్గంలో లేదా జిల్లాలో మొదలు పెడదాం. మధ్యప్రదేశ్లో గౌరవనీయులు చౌహాన్ గారి నాయకత్వంలో అదే చేశాము. అలాగే మీ నియోజకవర్గంలో మీ సహకారంతో మనం నషాముక్తి అంటే మత్తు పదార్థాల నుండి విముక్తి అనే అభియాన్ను ప్రారంభించవచ్చు. మీరు అనుమతివ్వండి, మేమందరమూ వస్తాం.